ఎంఆర్ కంపెనీ ప్రాజెక్టులలో కూడా కేసీఆర్ బ్యాచ్ తిన్నదట కదా. అన్నమాటేంది ఉన్నమాటే మొత్తం నాకేసిరు. అసలు ఏం జరిగింది? 2001లో దుబాయ్కి చెందిన ఎంఆర్ సంస్థతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏంటిది అది? గదే చెప్తున్నా. హైదరాబాద్ లో కన్వెన్షన్ సెంటరు, హోటల్, గోల్ఫ్ కోర్స్, విల్లాలు ఇలాంటివి కట్టాలని ప్లాన్ చేసిరు. మరి ఏమైంది? ఏమవుద్ది, అప్పుడే తేడాలొచ్చి సిబిఐ, ఈడీ అన్ని రంగంలోకి దిగినాయి. విభజన తర్వాత 2015లో కేసీఆర్ దొంగల బ్యాచ్ వచ్చింది. మరి వీళ్ళేం చేసిర్రు? అప్పుడు ఎంఆర్ సంస్థకిచ్చిన భూములన్నీ అమ్ముకు దొబ్బిండ్రు, కొన్ని మాయం చేసిర్రు, కొన్నింటికి కమిషన్లు దొబ్బిరు. పైకి మాత్రం కమిటీలేసినట్టు బిల్డప్లు ఇచ్చి 10 ఏళ్లు కథ నడిపిరు. అమ్మో, అందుకేనా ఇప్పుడు రేవంత్ అన్న పాత ఫైల్స్ దుమ్ము దులుపుతున్నాడు? అవును, 10 ఏళ్లు దోసుకు తిన్న అవినీతి సొమ్ము కక్కించాలిగా. ఇప్పుడదే రేవంత్ అన్న ప్రభుత్వం చేస్తోంది. ఎస్,